సో ధర్మం కోసం యుద్ధం చేసే పాత్రలో మనందరి ముందుకి సూపర్ పవర్ఫుల్గా తీసుకొస్తున్న దర్శకుడు జ్యోతి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఇక్కడ వచ్చిన మన సినిమాని ప్రేమించే, సినిమాని సపోర్ట్ చేసే, సినిమా కోసం ఎవ్రీ ఫ్రైడే నిద్రపోకుండా కళ్ళుతో లైక్ అన్ని సినిమాలు చూస్తూ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం మన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ చెప్తున్నాను. అండ్ சென்னையில் இருந்த மீடியா ஃப்ரெண்ட்ஸ் உங்களை பார்க்க ரொம்ப சந்தோஷமாக இருக்குது. இங்கே வந்தப்புறம் 2 years தமிழை கேட்கல, ஃபஸ்ட் டைம் தமிழ் கேட்கும் போது இன்னும் கொஞ்சம் ரொம்ப சந்தோஷம். அண்ட் ஃபார் ஹிந்தி மீடியா, I love Hindi songs, I love Hindi music and movies, but I speak Hindi very bad, so I say it in English. Thank you so much for coming here. And Arigara Veeramallu, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఇండస్ట్రీ ఉండే ప్రతి డైరెక్టర్కి ఒక్క షార్ట్ అండ్ డైరెక్ట్ చేయాలి చాలా ఆశ, కళలు ఉంటాయి. అది ఒక డ్రీమ్, ఒక అవార్డు ఇచ్చినంత ఒక అంబిషన్గా ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ముందుగా ఇది ఎలా నాకు స్టార్ట్ అయింది, దీనికి మొత్తం హరిహర వీరమల్లుకి ఈ వీరమల్లు క్యారెక్టర్ అండ్ ఈ డిజైన్ చేసింది, ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, దీని బేసు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది క్రిష్ గారు. క్రిష్ గారు ఒక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అండ్ దాంట్లో ఒక మంచి పెద్ద లెవెల్ సినిమా తీసుకెళ్ళాలని ప్రొడ్యూసర్ రత్నం గారు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద బాధ్యత క్రిష్ గారు ఒక ఒలింపిక్ టార్చ్ లాగా నాకు అందించి ముందుకు తీసుకెళ్ళి చెప్పారు. అండ్ అది ఈరోజు కంప్లీట్ చేశాను. అండ్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ దీనికి పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనేది మామూలు విషయం కాదు. ముందు ఆయన ఇంప్రెస్ అవ్వాలి. ఆయన ఇంప్రెస్ చేయటం అనేది చాలా కష్టమైన పని. అండ్ ఆయన ఇంప్రెస్ అయ్యేంత హార్డ్ వర్క్, హోంవర్క్ చేసి ఆయన ఇంప్రెస్ అయ్యేట్టు చేశాను. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు ఆడియన్స్కి ఎంత ఎక్సైట్మెంట్ ఉందో చూడండి. ఇటు పవన్ సార్ని ఇంప్రెస్ చేసేది కన్నా మా ప్రొడ్యూసర్ రత్నం సార్, నాన్నగారు ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఆయనకి నచ్చితే 10 గుర్రాలకి 100 గుర్రాలు ఇస్తారు, లేదా అసలు లొకేషన్ పర్మిషన్ కూడా ఒక 1000 క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటిది ఇటు పవన్ గారు, ఇటు ఒక లెజెండ్ రత్నం సారు ఇద్దరు ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంటుందని మీరే థియేటర్లో చూసుకోండి, ఎలాంటి సినిమా వైబ్రేషన్ క్రియేట్ అవబోతుందని. అది కాకుండా ఇప్పుడు మీరు చూసిన ఈ సాంగ్ లైక్ అసుర్ హననం, ఈ సాంగ్ టైటిల్ పెట్టింది కిరవాణి సారే. అండ్ దీనికి ఒక చిన్న జర్నీ ఉంది. నేను ఈ సినిమా నేను చేయబోతున్నానని ఒక 1.5 year బ్యాక్ ఫిక్స్ అయింది, 1.5 year 2 year బ్యాక్. అప్పుడు అనౌన్స్మెంట్ రాలేదు. ఒకరోజు ఆఫీస్లో ఉంటే రాంబాబు కోశల్ నా ఫ్రెండ్ వస్తే ఇలాగ ఒక సిచ్యువేషన్ ఉంది సార్, ఒక ఫైట్ సాంగ్ రాయాలి. ఆ సాంగ్ మొత్తం పవన్ సారే, ఆ ఫైట్ మొత్తం పవన్ సారే కంపోజ్ చేసి డిజైన్ చేశారు. దీన్ని ఒక దగ్గర 50-60 days షూట్ చేశారు. అండ్ ఒక ప్యాషన్తో చేశారు ఆయన. ఇది ఆయన ఫైట్లో చేసిన వైబ్రేషన్ ఆడియన్స్కి కలగాలి. మనం ఒక సాంగ్ రాస్తామని ఒక సాంగ్ అనుకుని రాసుకున్నాము. రాంబాబు గారు ఒక వైబ్రేషన్ రాసాము. రాసిన తర్వాత ఇది ఎలా సార్ అన్నారు, కీరవాణి గారిని కలవాలన్నారు. అప్పుడు నేను చెప్పిన ఆయనకి ఒకే మాట, ముందు నేను కలవాలి సార్, ముందు కిరణ్ గారు నన్ను అక్సెప్ట్ చేయాలి, దాని తర్వాత మిమ్మల్ని అక్సెప్ట్ చేయాలని. దాని తర్వాత అది జరిగింది. దగ్గర 1 year బ్యాక్ రాసిన సాంగ్ అది. ఇప్పుడు వెళ్ళి కిరణ్ సార్ కలిసి సార్ బాగా నచ్చి లిరిక్స్ అప్రిషియేట్ చేసి, సార్ నాకు మీ దగ్గర చాలా నచ్చింది ఏంటంటే మీరు అందరూ ఎంకరేజ్ చేయటం సార్, నన్ను ఎంకరేజ్ చేశారు. అదే టైంలో ఎవరు లిరిక్ని అడిగారు, ఇలాగ కొత్త రైటర్ సార్ అనగానే పిలవండి అన్నారు. పిలిచి ఆయనతో ఎంకరేజ్ చేసి సాంగ్ చేసి అసలు అద్భుతంగా సార్. నేను షూట్లో నేను ఈ సాంగ్ నాకు సార్ పంపించినప్పుడు ఒక్క సెకండ్ నన్ను 5 minutes నేనే మర్చిపోయాను సాంగ్ అని. సో అంత ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్ సార్. ఈ ఒక్క సాంగ్ కాదు, సినిమాలో అన్ని మ్యూజిక్స్ సార్ చాలా బాగా చేశారు. అండ్ ఒక చిన్న అడ్వాంటేజ్ పవన్ సార్తో డైరెక్ట్ చేసేలాగా నాకు ఇంకో అడ్వాంటేజ్ ఈ సినిమాలో దొరికింది ఏంటంటే, నా ఫస్ట్ సినిమా నీ మనసు నాకు తెలుసు, ఏ రెహమాన్ సార్ మ్యూజిక్. అప్పుడు నాకు 20 years, నా కెరియర్ స్టార్ట్ అయింది రెహమాన్ సార్ వల్ల. నేను 20 yearsలో సరదాగా ఒకసారి సార్ని కలిసి ఒక లైన్ చెప్పాను, నాకు నచ్చింది సినిమా చేయన్నారు. అప్పుడు నా పైన నాకే డౌట్, సార్ నేను చెయ్యొచ్చా ఇంత యంగ్ ఏజ్లో అని అడిగాను. నువ్వు చెయ్యొచ్చు, కానీ నాకు ఒక ప్రామిస్ చేయన్నారు. ఏంటని, నువ్వు దేనికి కాంప్రమైజ్ అవ్వనంటే నేను సినిమా చేస్తానన్నారు. సో అలాగ నా కెరియర్ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు కిరవాణి సార్తో ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్, ఒక సంతోషం, ధైర్యం ఇదేంటంటే గర్వం ఏంటంటే, సినిమాల నుంచి 2 మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ తీసుకున్నారు. ఒకటి ఏ రెహమాన్ సార్, ఒకటి కిరవాణి సార్. ఇద్దరు ఆస్కర్ విజర్స్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఐఎమ్ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ సార్. నా కెరియర్ అక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు ఈ సార్తో లిఫ్ట్ అవబోతుంది. ఐ కెన్ క్లియర్లీ సీ దట్. అండ్ థ్యాంక్ యూ సార్. ఆల్సో సార్ నేను ఒక మాట అడిగాను, సార్ మీ మ్యూజిక్లో ఒక వైబ్రేషన్ వస్తుంది, నాకు కాదు ఎవ్రీబడికి, ఈవెన్ బాహుబలి ఎవరి ఇంట్లో ఎక్కడ సౌండ్ అయినా ఒక వైబ్రేషన్ వస్తుంది సార్, మీకు ఒక టైటిల్ ఏమైనా ఇస్తామని సార్ కొడతానన్నారు.
నాకు టైటిల్ అలా వద్దు వద్దు అని అన్నారు బట్ బట్ రోజు పవన్ సార్ కరెక్ట్గా 8 o'clock వచ్చేస్తారు అండ్ ఆయన బిజీ షెడ్యూల్లో మీ అందరూ వెయిట్ చేస్తున్నారని కరెక్ట్గా టైంకి ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఒకరోజు షూటింగ్ మీ అందరూ వెయిటింగ్, నాకు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది సెట్లో ఉంటే. 8:30 అయింది, 9 అయింది, 9:30 సార్ రాలేదు, 10 అయింది. సరే అందరూ వెయిటింగ్. నేను సార్ని వెళ్ళి కెరవన్లో చూసి సార్ షార్ట్ రెడీ అన్నాను. ఒక 2 minutesలో వచ్చేసారు. వచ్చి మేము అనుకున్నంత వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మొబైల్ ఆన్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు సార్ షూటింగ్ రాకముందు ఎందుకు డిలే అంటే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి 400 స్టెప్స్ని పూజ చేసి బొట్లు పెట్టి పూజ చేసి వాష్ చేసి ప్రే చేసుకొని వచ్చి అదే వచ్చే దారిలో కొంతమంది పెటిషన్లు తీసుకొస్తే కొంతమందికి వాళ్ళకి హెల్ప్ చేసి అదంతా వచ్చి అప్పుడే కెరవలో దిగారు. ఒక్క 1 minute అలా టైర్డ్గా అలా ఓపిక లేకుండా నేనే పిలిచాను. మా నాన్నగారు కూడా తిట్టారు, కొంచెం రెస్ట్ తీసుకుని ఇవ్వచ్చు కదని. అలా రెస్టే తీసుకోకుండా అటు పాలిటిక్స్ మేనేజ్ చేస్తూ అటు పబ్లిక్ని మేనేజ్ చేస్తూ ఇక్కడ మేము మీటింగ్లోనని మమ్మల్ని మేనేజ్ చేస్తూ ఇలాగ అందరి నమ్మకాన్ని పూర్తి చేస్తూ దానిగా కష్టపడే ఒకే వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అండ్ ఆయన ఇచ్చిన ఎనర్జీ, ఆయన చూసిన ఎనర్జీ నాకు ఇప్పుడు దాన్ని నిద్ర పట్టడం వల్ల. ఎందుకంటే నాకు అందరు చెప్తాను ఎవ్రీడే 3-4 hours పడుకున్నా లాస్ట్ 50 days. బట్ ఈజ్ లైక్ మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్, మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆయన ఇంప్రెస్ చేయటం, ఆయనకి సినిమా నచ్చితే ఇట్స్ ఎ గ్రేట్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు సార్ అందించిన దానికి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ ఆయన సాటిస్ఫాక్షన్ కోసం. ఆల్సో ఈ సినిమా వర్క్ చేసిన టెక్నీషియన్, ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఫుల్ CGI వర్క్తో చేస్తున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యే కారణం నాట్ ఓన్లీ ఫర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, దీంట్లో టెక్నికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంది. లేటెస్ట్గా అప్ టు డేట్ ఇండియాలో ఒక టెక్నికల్గా హైయెస్ట్ స్టాండర్డ్ సినిమా ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయ్యే సినిమా. దీనికి ఒక పెద్ద టెక్నీషియన్ మనోజ్ పర్మంస్ పెద్ద హెల్ప్ అయ్యారు. ఆయన నాట్ ఓన్లీ DOP ఒక బ్రదర్గా నాకు సపోర్ట్ చేసి ఇంత షార్ట్ స్పాన్లో మేము చేసిన షార్ట్ స్పాన్లో ఒక లావిష్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడానికి సపోర్ట్ దొరికింది. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రత్నం సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్లో నేను నాన్నగారిని మాట్లాడటం పిలవడం మానేసి సార్ని పిలవడం స్టార్ట్ చేశాను. బికాజ్ ఆయన ఏ సినిమా స్టార్ట్ చేసినా 1 year 2 year అయినా వదలకుండా ప్యాషన్తో ఫాలో అవుతారు. ఈ ప్రాజెక్ట్కి ఇన్ని సంవత్సరం ఆయన ప్యాషన్ కళ్ళతో చూశాను. ఎలాగైనా అసలు ఇంత బెస్ట్ సినిమా చేయాలి, దాన్ని ఇంత రీచ్ అవ్వాలి అని స్టిల్ ఒక ఫస్ట్ సినిమాలా పనిచేసిన నాన్నగారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలామందికి చెప్పాలనుకుంటే చక్కగా గుర్తు రావటం లేదు. ప్రాజెక్ట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అండ్ నిధి అగర్వాల్, తను యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ 3-4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక సాంగ్ తీశారు. ఆ సాంగ్ కొల్లగొట్టి నాదిరో. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ దీంట్లో సెకండ్ హాఫ్ ఇంకో మంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అవబోతుంది. అటు గ్లామర్కి అటు సెంటిమెంట్కి అండ్ ఈ సినిమాకి ఒక హీరోయిన్గా తన జాబ్ని కరెక్ట్గా పూర్తి చేశారు. థ్యాంక్స్ నిధి ఫర్ ప్యాషనెట్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి CGI టీమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ద సూపర్వైజర్ యూల్ అండ్ ఫ్రమ్ ఇరాన్. అండ్ దీనికి చాలామంది రైటర్స్ పనిచేస్తున్నారు ఈ సినిమాకి. అండ్ క్రిష్ గారు అండ్ ఆయన టీం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంకా బాబీ డియోల్ గురించి చెప్పాలి ఎస్పెషల్లీ. యాక్చువల్గా హరిహర వీరమల్లు Part 1 స్వాడ్ వాస్ స్పిరిట్. స్వాడ్ అంటే ఖడ్గం, ఖడ్గం అంటే బాబీ డియోల్. అండ్ స్పిరిట్ అంటే ధైర్యం, నమ్మకం అండ్ ధర్మం, అది పవన్ కళ్యాణ్. ఒక స్వాడ్కి స్పిరిట్కి జరిగే వారే ఈ కథ. సో ఒక షార్ట్లో చెప్పాలంటే ఒక కత్తికి ఒక ధర్మానికి జరిగే వారే ఈ కథ. అండ్ మన కల్చర్ కోసం, మన సంస్కృతి కోసం చాలా లైక్ ఎన్ని జనరేషన్లు అయినా మనం ఇంకా ఫ్రీడంలో లేము, మనం ఇంకా వార్ చేస్తున్నాము. అప్పుడైనా ఇప్పుడైనా ఆ వార్ అనేది జరుగుతూనే ఉంది. ఆ రోజు మనకు ఒక హీరో అవసరమయ్యారు, అదే హరిహర వీరమల్లు. ఈ రోజు కూడా అదే హీరో ఇంకా మన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు, అదే మన పవన్ కళ్యాణ్. సో ఇంకా సినిమా గురించి ముందు చాలా చెప్పాలి. అండ్ మనం నెక్స్ట్ ఈవెంట్లో కలుస్తాం. దీంట్లో హైలైట్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ చాలా టైం అయింది. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ మీడియా. అండ్ నేను నాకు క్రిష్ గారు అందించిన టార్చ్ని నేను ఇప్పుడు మీ మీడియా మిత్రులకు అందిస్తున్నాను. ప్లీజ్ ఈ సినిమాని జనాల దగ్గర వెళ్ళి మీరే దీనికి సినిమాకి ப்ரெசன்டேஷன் ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ஜோதி கிருஷ்ணா சார், எனக்கு ஒரு டவுட்டு. இந்த படத்தை எப்படி இவ்வளவு நல்லா கொண்டு வந்தீங்க அப்படிங்கிற சீக்ரெட்டுக்கு முன்னாடி ஹீரோயினுக்கு ஈக்குவலாக நீங்கள் க்ளோவாக இருக்கீங்களே சார், அது என்ன சீக்ரெட்? என்ன சொன்னீங்க? హీరోయిన్కి ఈక్వల్గా நீங்கள் பயங்கர க்ளோவாக இருக்கீங்களே, அது என்ன சீக்ரெட்னு கேட்குறேன் సార్. ఆ గ్లోకి సీక్రెట్ ఏంటి? నిధి
కంటేసి మీరు గ్లో చేస్తున్నారు అంటున్నాడు సార్. Glow work. லைட் அடிச்சு ரிஃப்ளெக்ட் ஆயிட்டுங்க சார். దట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసిన గ్లో అది. அந்த power. Yeah. ஒரு 1 month பேக் மீட் பண்ணி தான் ஒரு பிளாக் காஞ்ச கருவாடாக இருந்தேன். இப்போ போஸ்ட் ப்ரொடக்ஷனால கொஞ்சம் கலர் வந்துருச்சு. ரொம்ப ரொம்ப மகிழ்ச்சி சார். ஆமா. எப்பயுமே தமிழ் மக்கள் மொழி கடந்து ஒரு படம் நல்லா இருந்துச்சுன்னா அதை கொண்டாடி தீத்துருவாங்க. எந்த மொழின்னு பார்க்க மாட்டாங்க, எந்த நாயகர் உள்ளே இருக்காங்கன்னு பார்க்க மாட்டாங்க, எந்த நாயகிலாம் பார்க்க மாட்டாங்க. நல்லா இருக்கா கொண்டாடி தீக்கிறதுல எங்கள் மக்கள் சலைச்சவங்களே இல்லை. ஹரிஹர வீரமல் இந்த படத்தை தமிழ் மக்கள் எப்படி கொண்டாடுவாங்க, எப்படி அவங்களுக்கு கனெக்ட் ஆகும்னு நீங்கள் நினைக்கிறீங்க? ஆக்சுவலாக இப்போ ரீசெண்டாக வந்து பவன் சார் தந்தி டிவியில் இன்டர்வியூ கொடுத்தப்புறம் அங்கே தமிழ் மக்கள் அவளை நல்லா ரிசீவ் பண்ணிக்கிட்டாங்க. ஃபர்ஸ்ட் அவர் தமிழ் பேசினதை பற்றி எல்லாருக்கும் பிடிச்சிருந்தது, அவரோட நேச்சர் பிடிச்சிருந்தது. அண்டு கிளியர் கட்டாக அவர் என்ன சொல்ல வர ஒரு தர்மம்காக ஃபைட் பண்ணுறாருன்னு அது கிளாரிட்டியாக வந்தது. அண்ட் இது கோஇன்சிடென்ஸாக தெரியல, இந்த படமும் ஒரு தர்மத்தை பற்றி இது ஒரு நான் எழுதுனதும் அவர் அங்கே நடக்கிற இன்சிடென்ட்ஸோ அது கோஇன்சிடென்ஸ் ஆகி இன்றைக்கி ட்ரெண்டுக்கு ரிலேட்டடாக வந்திருக்கு. ஸோ தமிழ் மக்கள் இது ஒரு ஃபிலிம் மாதிரி பார்க்க மாட்டேன், ஒரு லைஃபாக பார்ப்பாங்க. அதே மாதிரி அவர் என்ன சொல்கிறேன்னு நினைக்கிறாரோ, அவர் என்ன ஃபீல் பண்ணுறாரோ அது எல்லாமே இந்த படத்தில் நீங்கள் பார்க்கலாம். ஸோ இது எல்லாமே அவர் ரிலேட்டட் அவரோட படம் தான் இது கம்ப்ளீட்டாக. நன்றி நன்றி சார். நன்றி, தேங்க்ஸ். Thank you sir, thank you so much. Richik? यस आई वांट टू आस्क इन हिंदी. But मैं you भी said- हिंदी में सुनना चाहती हूँ क्योंकि आप लोगों ने बहुत मेहनत की है और वो मेहनत का रंग 12th जून को सबको दिखने वाला है. सो प्लीज़ सर. Actually, the 12th June, all over India, you're going to witness one spectacular film. And usually Pavan Sir film will be festival in Andhra Pradesh. This time, the whole India get to see what is Pavan Star and how is his acting skills and action skills and his performance. Everybody in India going to witness that. This is in and out, it will be a blast on screens. Thank you. Thank Thank you. you உங்களுக்கு so அப்புறம் much. எனக்கு Thank you. ஹிந்தி பேசுகிற கான்ஃபிடென்ட் வந்திருக்கு சார். நன்றி சார். ఓకే, ఏదో చెప్పారా అని నాకు అర్థం కాలేదు. ఇది యాంకర్స్ అటాక్లా ఉంది, అసలు మామూలుగా లేదు. అన్ని వైపుల నుంచి, అన్ని మూలల నుంచి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతికృష్ణ గారు అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా June 12th అది మీ రోజు, మా రోజు, మనందరి రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం హరిహర వీరమల్లు సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా